హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా చెరుకు రసం కోసం బెల్లాన్ని తురుముకోవాలండి. మనం తీసుకున్న బెల్లం టేస్ట్ బట్టే ఈ చెరుకు రసం టేస్ట్ ఉంటుందండి. ఒక కప్లోకి ఇలా తురుముకున్న బెల్లాన్ని ఒక కప్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం పుదీనా, హాఫ్ ఇంచ్ అల్లాన్ని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అరకప్పు వరకు ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని జాలిగరిట పెట్టుకొని వడకట్టుకోవాలి. ఇలా చెరుకు రసాన్ని వడకట్టుకొని తీసుకోవాలి. మన చెరుకు రసం అనేది రెడీ అయిపోయిందండి. చెరుకు రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. సర్వింగ్ గ్లాస్ తీసుకొని ముందుగా ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న చెరుకు రసాన్ని వేసుకోవాలి. దీనిపైన పుదీనా ఆకులను కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చెరుకు రసం రెడీ అయిపోయింది. చెరుకు లేకుండా చెరుకు రసం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చండి.
ఈ చెరుకు రసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ చెరుకు రసం రెసిపీ మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.